హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ ఫర్ యూ. ఈరోజు వీడియోలో మనం ఆల్జీబ్రాలో డిఎస్ అండ్ ఆల్ కాంపిటేటివ్లో ఇటువంటి మోడల్స్ క్వశ్చన్స్ కొన్ని అడగడం జరుగుతుంది. వాటి గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఇఫ్ xy ఈజ్ ఈక్వల్స్ టు 18 అండ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 45, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ y. అంటే xy వాల్యూ ఇచ్చేసి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ ఇచ్చేటప్పుడు x ప్లస్ y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం ముందర ఫార్ములా మెథడ్ ద్వారా చేద్దాము. ఇచ్చిన ఒకసారి చూసుకుంటే x ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 18, అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 45. దీన్ని మనం చూస్తే స్క్వేర్లో ఉంది కాబట్టి ఆల్జీబ్రాలో మనకు యూజ్ చేసినటువంటి స్క్వేర్ ఫార్ములాస్ని యూజ్ చేద్దాం. అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది ఎక్స్, బి ప్లేస్లో వై ఉంది. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ab. ఒకసారి ఇక్కడ మనకి అదే ఎక్స్ వై దీని ప్లేస్లో ఏముంది ఎక్స్ వైగా ఉన్నాయి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈ వాల్యూస్ మనం ఒకసారి చూస్తే దీన్ని ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఏముంది 45 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ వై వాల్యూ ఉంది 80. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 45 ప్లస్ 2 18 36, 45 ప్లస్ 36 81. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 81. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఏంటి ప్లస్ ఆర్ మైనస్ 9. సో ప్లస్ వాల్యూ ఇక్కడ తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 9. మనకి దీని వాల్యూ ఏమొచ్చింది ఎక్స్ ప్లస్ వై వాల్యూ 9 వచ్చింది. సో ఇదే దాన్ని మనము చేయడానికి కొంత టైం తీసుకుంటుంది. అలా కాకుండా ట్రిక్గా ఆలోచిద్దాము. సో ఏంటి ఇక్కడ మనకి xy ఎక్స్ ఇంటూ వై అంటే మల్టిప్లై చేస్తే 18, అలాగే స్క్వేర్లో చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే ఏం రావాలి 45 రావాలి. ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే మనకు సోర్సెస్ని 18 ఏ విధంగా మనం రాసుకోవచ్చు ప్రైమ్ ప్రోడక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 9 3 3. సో దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మల్టిప్లై చేస్తే 18 రావాలి. 18 వచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి 2 3 6 ఇంటూ 3 అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఏంటంటే 6 తీసుకుందాము, అలాగే వై ప్లేస్లో 3 తీసుకుందాం. చూద్దాం 6 3 అంటే ఎక్స్ ఇంటూ వై మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది 18. నెక్స్ట్ స్క్వేర్ చేస్తే 45 రావాలి. స్క్వేర్లు ఎక్స్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్, వై స్క్వేర్ 3 స్క్వేర్, 6 స్క్వేర్ 36, 3 స్క్వేర్ 9, 36 ప్లస్ 9 45. సో దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తుంది మల్టిప్లై చేస్తే 18, స్క్వేర్ చేస్తే 45. అప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి ఎక్స్ ప్లస్ వై అంటే ప్లస్ చేస్తే ఏం రావాలి ఎక్స్ ప్లస్ వై చేస్తే ఎక్స్ ప్లస్ వై 6 ప్లస్ 3 9 రావాలి. సో ఈ విధంగా దీని ఆన్సర్ మనం ఈజీగా తొందరగా చేయగలము. నెక్స్ట్ మోడల్ చూద్దాము. ఇఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4, xy ఈక్వల్స్ టు 12, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. దీన్ని ట్రిక్గా చూసుకున్నట్లయితే అంటే ఏం చేస్తే డిఫరెన్స్ చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే 4 రావాలి, అదే మల్టిప్లై చేస్తే 12 రావాలి. అంటే ఈ విధంగా మనం చూస్తే డిఫరెన్స్ చేస్తే 4, మల్టిప్లై చేస్తే 12. మనం చూస్తే 12 ఏ విధంగా మనం చూస్తే 4 3 12 రాయొచ్చు. సో ఈ రెండింటిలో ఏం చేసాము ఎక్స్ మైనస్ వై చేసాము. అంటే ఎక్స్ ప్లేస్లో దీన్ని తీసుకుంటే వై ప్లేస్లో దీన్ని తీసుకుంటే ఎక్స్ మైనస్ వై అంటే 4 మైనస్ 3 ఏమొస్తుంది 1 వస్తుంది. అంటే ఛాన్సెస్ లేవు. మల్టిప్లై చేస్తే 12 వచ్చింది, కానీ ఎక్స్ మైనస్ వై చేస్తే 4 రావాలి, కరెక్ట్ రేట్ 1 వస్తుంది. ఒక ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇంకా మనం 12గా ఏదో రాయొచ్చు 6 2 12గా రాయొచ్చు. ఇక్కడ ఏంటి ఎక్స్ మైనస్ వై ఈ రెండింటిలో సబ్ట్రాక్షన్ చేస్తే 6 మైనస్ 2 4. ఓకే, ఈ రెండింటిలో మల్టిప్లై చేస్తే 12 అంటే ఇది వచ్చే ఛాన్స్ ఉన్నది. రైట్, అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి
x cube minus y cube. So x equals to 6, y equals to 2. So x cube minus y cube. The 6 cube minus 2 cube. 6 cube and 6 in 3 times here. 6 into 6 into 6 minus 2 cube and the 2 into 2 into 2. 6 6 is 36, 36 6 is 216 minus 2 2 is 4, 4 2 is 8. 216 minus 8 అంటే 208. సో ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ వాల్యూ ఏమొచ్చింది 208. ఇదే దాన్ని మనం ఇలా కాకుండా ఫార్ములా మెథడ్లో చేస్తే ఇక్కడ క్యూబ్లో ఉంది కాబట్టి క్యూబ్లో ఫార్ములా చూస్తే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సో ఒకసారి చూస్తే వాల్యూస్ని ఏ మైనస్ బిలో ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ 3xy ఎక్స్ మైనస్ వాల్యూస్ అన్ని రీప్లేస్మెంట్ చేద్దాం. ఎక్స్ మైనస్ వై ఓకే 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ దీని వాల్యూకి మనకు కావాలి ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ 3 into xy 3 into 12 x minus y 4 క్యూబ్ అండ్ 4ని 3 times చేద్దాం. సో x క్యూబ్ మైనస్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 into 12 12 into 4 3 12 is 36 into 4 36 4 is 4 6 is 24 4 3 is 12 12 plus 2 144 4 4 is 16 16 4 is 4 4 is 16 and 64. So x cube minus y cube minus 144 మనకు ఇప్పుడు ఒక ఆర్డర్లో తీసుకుంటే x cube minus y cube minus 144 is equals to 64. x cube minus y cube is equals to 64 మైనస్ పంపిస్తే ఇటు పక్క ప్లస్ అవుతుంది. సో x cube minus y cube is equals to 64 plus 144 208. సో ఇది మన ఫార్ములా మెథడ్ ద్వారా చేస్తే ఇది ట్రిక్ ద్వారా చేస్తే. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.